రీసెంట్‌గా చాలామంది టైగర్ రైతులు చేసినటువంటి ఒక కంప్లెయింట్ ఏంటంటే, మేము అప్రూవ్డ్ హ్యాచరీ నుంచి తీసుకొని సీడ్ స్టాక్ చేశామండి. కానీ వీటి పెర్ఫార్మెన్స్ మేము అనుకున్నంతగా రావట్లేదు. అనేక ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అని జెప్పేసి కంప్లెయింట్ చేయడం జరిగింది. ఒక దాదాపు 7 లక్షణాల వరకు వీళ్ళు గమనించినట్టు రైతులు గమనించినట్టు చెప్పడం జరిగింది. ఈరోజు నేను ఈ వీడియోలో ఈ ప్రాబ్లమ్ ఏంటి? దీనికి కారణమేంటి? దీన్ని ఏ విధంగా నియంత్రించుకోవాలనేది మీకు వివరిస్తాను. వీడియోలోకి వెళ్ళబోయే ముందు బ్రీఫ్ ఇంట్రడక్షన్ అబౌట్ మీ. నా పేరు రవికుమార్ అమిర్నేని. నేను ఆక్వాటిక్ యానిమల్ హెల్త్ స్పెషలిస్ట్‌ని అండ్ పార్ట్నర్ ఎట్ ఆల్ఫా బయోలాజికల్స్. ఆల్ఫా బయోలాజికల్స్ ఈజ్ ఎ లీడింగ్ probiotics అండ్ ఆక్వాటిక్ యానిమల్ హెల్త్ కేర్ ప్రొడక్ట్స్ మ్యానుఫ్యాక్చరర్ ఇన్ ఇండియా. సో, ఇక మనం టాపిక్‌లోకి వెళ్ళినట్లయితే, వాళ్ళు ఫార్మర్స్ చెప్పినటువంటి సైన్స్ ఏంటంటే, పెరుగుదల సరిగా లేదు. ఎక్స్టర్నల్ ఫౌలింగ్, మనం ప్రోటోజోన్ ఫౌలింగ్ అంటారు, రైతులేమో ఫంగస్ అంటారు. ఇది ఎక్కువగా వస్తుంది. ముఖ్యంగా చిన్న వయసులోనే 30, 40 రోజులకే ఈ ఫౌలింగ్ ఎక్కువగా వస్తుంది. కొన్ని రొయ్యలు బ్లూ కలర్‌కి మారుతున్నాయి. లూజ్ షెల్ ఎక్కువగా ఉంటుంది. సైజ్ వేరియేషన్ ఎక్కువగా ఉంటుంది. ఈ లూజ్ షెల్ వచ్చినటువంటి రొయ్యలు బయట పక్కన తిరుగుతూ కనిపిస్తూ ఉన్నాయి. అలాగే మేము గట్టును గమనించినట్లయితే, ఆహార నాళాన్ని గమనించినట్లయితే, దీనిలో యెల్లో మ్యాటర్ మనకి ఆ మిడ్ గట్‌లో కనిపిస్తుంది అని చెప్పి రైతులు కంప్లెయింట్ చేయడం జరిగింది. ఈ శాంపిల్స్ మేము ల్యాబ్‌కి తెప్పించుకొని ల్యాబ్‌లో అనాలైజ్ చేసినప్పుడు, మైక్రోస్కోప్‌లో చూసినప్పుడు ఈ ఆహార నాళంలో కొన్ని వేల సంఖ్యలో మనకి చిన్న చిన్న పురుగుల్లాంటివి కనిపించినవి. ఇవి చూస్తే నెమటోడ్స్ లాగా అనిపిస్తున్నాయి. కానీ ఇవి నెమటోడ్స్ కాదు. వీటినే ప్రోటోజోవన్ పారాసైట్స్ గ్రిగరైన్ అని పిలుస్తూ ఉంటారు. ఇది గ్రిగరైన్ ఇన్ఫెక్షన్. సో, ఇక మేము వీటికి గ్రేడింగ్ ఇస్తూ ఉంటాము డిసీజెస్‌కి. సో, గ్రేడ్ 1 అంటే తక్కువని, గ్రేడ్ 4 అంటే చాలా ఎక్కువని. సో, మా రేటింగ్ ప్రకారం ఇది గ్రేడ్ 4 ఇన్ఫెక్షన్. ఈ గ్రేడ్ 4 ఇన్ఫెక్షన్ యొక్క ప్రభావం రొయ్య పైన డెఫినెట్‌గా ఎక్కువగా ఉంటుంది. ఇక ఈ గ్రిగరైన్స్ ఎప్పుడైతే గట్‌లో ఉంటాయో, ఆ గట్టుని ఆహార నాళాన్ని బ్లాక్ చేస్తాయి. రొయ్యలు మేత తీసుకోవు. వీటికి కావాల్సినటువంటి పోషకాలను గానీ, ఆక్సిజన్ కానీ గట్ నుంచే పొందుతాయి. కాబట్టి రొయ్యకి అందాల్సినటువంటి న్యూట్రిషన్ ఉపయోగించుకొని ఇవి మల్టిప్లై అవుతూ ఉంటాయి. ఇంకొకటేంటంటే, వీటి నుంచి మీకు సెకండరీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ సెకండరీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ అంటే విబ్రియో లాంటి ఇన్ఫెక్షన్స్ వచ్చినట్లయితే ఈ ప్రాబ్లమ్ ఇంకా తీవ్రతరం అవుతుంది. సో, ఈ ప్రాబ్లమ్ రొయ్యకి నోటి ద్వారా మాత్రమే, ఓరల్ రూట్ అంటారు. ఈ ఓరల్ రూట్ ద్వారా మాత్రమే రొయ్య శరీరంలోకి వస్తుంది. సో, ఈ ప్రాబ్లమ్ రొయ్య శరీరంలోకి ఎంటర్ అవ్వడానికి ముఖ్యంగా 2 ఇంటర్మీడియేట్ హోస్ట్‌లు ఐడెంటిఫై చేయడం జరిగింది. అందులో మొదటిది బైవాల్వ్స్ అంటారు, నత్తగొల్లల టైపు. రెండవది పాలికీట్ వార్మ్స్. ఈ పాలికీట్ వార్మ్స్ గానీ, బైవాల్వ్స్ గానీ రొయ్యలు తిన్నట్లయితే వీటిలో ఉన్నటువంటి ఈ ప్రోటోజోవా స్పోర్స్ రొయ్య ఆహార నాళంలోకెళ్ళి అక్కడ జెర్మినేట్ అయ్యి అక్కడ మల్టిప్లై అవుతాయి. మనం చూడంగానే చెప్పొచ్చు నత్తగొల్లలు అంటే బైవాల్వ్స్ ఉన్నాయా లేవా అని చెప్పేసి మనం పాండ్ చూడంగానే చెప్పొచ్చు. కానీ పాలికీట్స్ ఉన్నాయా లేవా అని చెప్పాలంటే మనం రొయ్య పాండ్‌లో మనం సైట్స్ చూసినట్లయితే సైట్స్ చిన్న చిన్న బొక్కలుగా కనిపిస్తాయి. ఈ బొక్కలలో పాలికీట్ వార్మ్స్ ఉంటాయి. కొన్ని సందర్భాల్లో మనకి ఈ బొక్కలో నుంచి ఒక చిన్న బుడగలాగా, బెలూన్‌లాగా బయటకొస్తుంది. ఇవి పాలికీట్ ఎగ్ మాసు. కొన్ని సందర్భాల్లో ఈ పాలికీట్స్ బయటకొచ్చేసి నీళ్ళల్లో గూడా మనకు కనిపిస్తూ ఉంటాయి ఈదుతూ. సో, ఈ విధంగా మనకి పాలికీట్స్ గానీ, ఈ బైవాల్వ్స్ గానీ క్రీక్ వాటర్ బేస్డ్ ఫార్మ్స్‌లోనే ఎక్కువగా ఉంటాయి. బోర్ వాటర్ పాండ్స్‌లో ఉండే అవకాశం లేదు. ఇక కంట్రోల్ మెజర్స్ అంటే వీటి యాజమాన్యం, ఈ ప్రాబ్లమ్‌ని ఎలా మేనేజ్ చేయాలని మనం చూసినట్లయితే, మొట్టమొదటిగా పాండ్‌ని బాగా డ్రై చేయాలి. రెండవది బరంట్ లైమ్ అప్లై చేసినట్లయితే ఈ బరంట్ లైమ్‌లో ఉన్నటువంటి హై పీహెచ్‌కి ఈ పారాసైట్స్ చనిపోయే అవకాశం ఉంది. మూడవది మనకి వాటర్ ప్రాపర్‌గా డిజిన్ఫెక్ట్ చేయాలి. మనం క్రీక్ వాటర్ గానీ, సీ వాటర్ గానీ పంపింగ్ చేసుకున్నప్పుడు ఈ పంపింగ్‌లో ఈ పాలికీట్స్ గానీ, లేదా ఈ బైవాల్వ్స్ గానీ వచ్చే అవకాశం ఉంది కాబట్టి వీటిని చంపటానికి మనం ప్రాపర్‌గా డిజిన్ఫెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. సో, మనకి రన్నింగ్ కల్చర్‌లో ఈ గ్రిగరైన్స్ వచ్చినట్లయితే మనకున్నటువంటి తెలిసినటువంటి ఆప్షన్‌ను మనం గార్లిక్ పేస్ట్, వెల్లుల్లి పేస్ట్ వాడుకోవడమే. ఇది ఎలా చెప్పగలుగుతున్నానంటే, మనకి ఈఎంఎస్ అనే వ్యాధి మొట్టమొదటిగా వచ్చినప్పుడు అనేక మంది ఈ ఈఎంఎస్‌కి గ్రిగరైన్స్ కారణం అనుకున్నారు. సో, గ్రిగరైన్స్ కారణం కాబట్టి వీటికి గార్లిక్ వాడినట్లయితే గ్రిగరైన్స్ తగ్గిపోతాయని చెప్పేసి థాయిలాండ్‌లో బాగా పాపులర్ అయింది. కానీ
ఈ ఈఎంఎస్ అనేటువంటి వ్యాధి విబ్రియో వల్ల వస్తుంది. దీంట్లో ఒక లక్షణం ఏటీఎం అంటారు, అగ్రిగేటెడ్ ట్రాన్స్ఫార్మ్డ్ మైక్రోవిల్లై. సో మనం గమనించినట్లయితే ఈ ఫోటోలో ఎడమ చేతి వైపున మనకి గ్రెగరైన్ ఉంది, కుడి చేతి వైపున మనకి ఏటీఎం అంటారు, అగ్రిగేటెడ్ ట్రాన్స్ఫార్మ్డ్ మైక్రోవిల్లై ఉంది. రెండు కూడా దాదాపు ఒకేలాగా పురుగుల్లాగా కనిపిస్తాయి. అక్కడ మిస్లీడ్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఇనిషియల్గా అప్పుడు గ్రెగరైన్ అనుకుని వెల్లుల్లి వాడారు. కాబట్టి మనకున్నటువంటి ఆప్షన్ వెల్లుల్లి వాడుకోవటం. రెండవది ఈ షింపుకు రాసినటువంటి విక్టోరియా ఆల్డే శాంజ్. ఆమె ఏం చెప్తున్నారంటే యాంటీ కాక్సీడియల్ డ్రగ్స్ వాడాలి అని చెప్పి రాశారు. ఈ యాంటీ కాక్సీడియల్ డ్రగ్ ఏ డ్రగ్ అన్నది తను మెన్షన్ చేయలేదు. అలాగే మనకి ఇండియాలో ఇప్పుడు వరకు కూడా ఈ గ్రెగరైన్స్కి అప్రూవ్డ్ డ్రగ్ ఏదీ లేదు. కాబట్టి మనకి తెలిసినటువంటి ఆప్షన్ వెల్లుల్లి మాత్రమే. ఇక మాకు ఆల్ఫా బయలాజికల్స్లో ఉన్నటువంటి ప్రోడక్ట్స్లో గ్రోత్ ప్లస్ అనే ఒక ప్రోడక్ట్ ఉంది. ఈ ప్రోడక్ట్ మేము ఫ్రాన్స్ నుంచి ఇంపోర్ట్ చేయడం జరిగింది. ఆ ఫ్రాన్స్ సప్లయర్స్ ఏం చెప్తున్నారంటే ఈ ప్రోడక్ట్లో యాంటీ బ్యాక్టీరియల్తో పాటు యాంటీ ప్రోటోజోవల్ ప్రాపర్టీస్ కూడా ఉన్నాయని చెప్పేసి వాళ్ళు క్లియర్గా చెప్తున్నారు. కానీ నేను ప్రాక్టికల్గా ఈ గ్రోత్ ప్లస్ వాడిన తర్వాత గ్రెగరైన్స్ చచ్చిపోతాయా లేదా అనేది నేను ఇంకా ఎక్స్పెరిమెంట్ చేయలేదు. రీసెంట్గానే మేము ట్రయల్స్ కండక్ట్ చేసాము. ఈ ట్రయల్స్ ఒకసారి మాకు క్లారిటీ వచ్చిన తర్వాత, అంటే నిజంగా ఈ ప్రోడక్ట్ గ్రెగరైన్స్ని చంపుతుంది అంటే మేము మీకు ఓపెన్గా రికమెండ్ చేయడం జరుగుతుంది. సో ఇది ఈ గ్రెగరైన్స్ మీద లేదా ఈ టైగర్లో ఉన్నటువంటి ఈ పూర్ పెర్ఫార్మెన్స్ మీద నా దగ్గర ఉన్నటువంటి సమాచారం. సో ఈ సమాచారం నచ్చినట్లయితే మీ తోటి వారికి షేర్ చేయండి. నేను వారికి ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను. అలాగే మీరు ఏదైనా ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కావాలి అంటే నన్ను నా ఈమెయిల్ ravi@gmail.com ద్వారా కానీ లేదా నా మొబైల్ నెంబర్ 9848666776 ద్వారా కానీ కాంటాక్ట్ చేయవచ్చు. బెస్ట్ ఆఫ్ లక్. It's made of a synergistic blend of yeast extracts, natural organic acids and phytobiotic compounds. The mode of action, quite quickly, it's mostly based on the decrease or reduction of impact of infectious diseases, including bacterial, viral and parasitic diseases. It has first immunostimulating properties, which is always good when you have viral infection. It has, we have demonstrated that. It has also antibacterial properties and quorum sensing inhibition properties, and it has finally anti-parasitic properties.